నిన్న తిరుపతిలో సభ పెట్టి దామినేళ్ల సభ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దామినేళ్ల సభ పెట్టి సూపర్ 6 పథకాల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేకపోయినావు చంద్రబాబు నాయుడు. కానీ 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పినావు. చెప్పి ఇప్పుడు నేను నెరవేర్చలేను అని అంటే ఎలాగ చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు ఓట్లేసిన ప్రజలు, ఆ పేద ప్రజలు ఏమైపోవాలి? ఈ రోజు నువ్వు ఇచ్చిన బాండ్లు ఏమైపోవాలా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు ఏం చేసుకుంటారా? బాండ్లను నాలిక గీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఏమి అబద్దాలలో ఫస్ట్ ఉంటావు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిర్మల రామానాయుడు వచ్చేసి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారే. ఆ రోజు ఎలక్షన్ల టైంలో మాత్రము హామీలు ఇచ్చినాడు. ఈ రోజు సైకిల్ దొక్కుకుంటా ఊరంతా తిరుగుతా ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉండవా నిర్మల రామానాయుడు? ఈ రోజు కొట్లాడొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారితో, కొట్లాడొచ్చు కదా. నేను ఆ రోజు నేను హామీ ఇచ్చినాను 15,000 అన్నాను. ఈ రోజు ఎందుకు నేను నెరవేర్చలేకపోయినాను అని నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొట్లాడొచ్చు కదా. మీరంతా ఏం చేస్తా ఉంటారు? ఇంకా పోతే మంగళవారం అంట, రేపు వచ్చే మంగళవారానికి అప్పు చేయాలంట. మళ్ళా ఆ అప్పు చేసి ఏం సింగపూర్ పోతారా మంత్రులు, ఎమ్మెల్యేలు మీరంతా? చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పు అంతా తీసుకొని సింగపూర్ పోతారా? ఆ మహానాడుకు అప్పు చేసినారు. ఆ మహానాడులో కూడా అప్పులు చేసి డాన్సులు వేసుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు బిర్యానీలో చేసుకునేదానికి మాత్రం డబ్బు ఉంటుంది. పేద ప్రజల కాడికి వచ్చేటప్పటికి అప్పులు లేవు, ఖజానా లేదు, ఖజానా ఖాళీ అని అంటావే చంద్రబాబు నాయుడు. జిత్తులారి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాత్రము ఎలక్షన్ల టైంలో ఒక మాట చెప్తారు, ఎలక్షన్లు అయిపోయినాక నా చేత కాలేదు అప్పులు అయిపోయినా అంటారు. అప్పులు అయిపోయేది మీకు తెలియదా? అప్పులుండేది తెలీదా? ఆ రోజు ఇచ్చేటప్పుడు హామీ ఇచ్చేటప్పుడు మీకు ఈ హామీ నెరవేర్చగలుగుతానా లేదా అనేది మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పు కూడా ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు? అని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఎలా నెరవేర్చారు? ఈ రోజు మీరు పెద్ద 75 ఏళ్ల వయసున్న మీరు ఎందుకు నెరవేర్చలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు? మీరు అబద్దాలు చెప్పి సీఎం అయినారు. ఈవీఎంల ద్వారా అయినారే కానీ మామూలుగా అయితే నీకు ఒక ఓటు పడిండదు. ఆ పేద ప్రజల ఉసురు మాత్రము నీకు కంపల్సరిగా తగులుతుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు జాగ్రత్తగా ఉండి పేద ప్రజలకు ఇచ్చిన ఇప్పుడు ప్రతి నెల 1500 అన్నావు. 2 ఏళ్ళు అవుతాంది. 2 ఏళ్లకు 36,000 ఇవ్వాల మీరు. ఆ 36,000 ముందు ఇచ్చేయాల. ఇచ్చేయకపోతే మేము ధర్నాలు కూర్చుంటాం చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే నీ ఇష్టం వచ్చినట్టు సభలు అంటావు, సమావేశాలు అంటావు, జగన్ 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 అని జపం చేస్తావు. జగన్ గారి జపం తప్ప ఏమీ రాదు మీకు. జగన్ గారన్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసినారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే.